మనం ఇంతకుముందు ప్రీవియస్ సెక్షన్లో ఏం చూసినామంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే చూసినాము, మ్యాట్రిక్ డెఫినేషన్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఈరోజు మనకి ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్లో అడిగిన కావచ్చు, ఇంపార్టెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని మోడల్స్ అయితే మనం కొన్ని మెథడ్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కనుక టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్తో తర్వాత మనకు కొన్ని మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమనే క్వశ్చన్ కావచ్చు, తర్వాత మనకు ఏ ఇన్వర్స్ పైన క్వశ్చన్స్ కావచ్చు, లేదా మైనర్ వాల్యూస్ ఆర్ మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అడగచ్చు, లేదా ఇంకా కో ఫ్యాక్టర్స్ అడగచ్చు, లేదా ఏ స్క్వేర్ పైన ప్రాబ్లమ్స్ అడగచ్చు, లేదా A+B పైన ప్రాబ్లమ్స్ అడగచ్చు, లేదా సింగులర్ అంటే మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో సింగులర్ మ్యాట్రిక్ పైన కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఈ విధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ పైన మనకు డిఫరెంట్ కేసెస్ అయితే మనం చూసాం కదా, దాని అన్నిటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో అంటే 1 by 1 డిస్కస్ చేద్దాము. ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రేస్ వాల్యూని అడుగుతాడు. ట్రేస్ వాల్యూ అంటే ఏమంటే ఇంకా ఎగ్జాంపుల్కి ఒక మ్యాట్రిక్ తీసుకుందాం మనం. 3 ఇది కనపడడం లేదా, ఓకే, 3 4 5 6 ఇలా ఒక మ్యాట్రిక్ తీసుకొని ఫైండ్ ద ట్రేస్ వాల్యూ ఆఫ్ ఈ మ్యాట్రిక్ నేమ్ ఏ అనుకుంటే ట్రేస్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతాడు. సో ట్రేస్ వాల్యూ ఆఫ్ ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, ఈ డయాగ్నల్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని యాడ్ చేసి రాయాలి. సో 6 + 3 ఎంత 9 కదా, సో ఆన్సర్ 9 కింద తీసుకోవచ్చు. అర్థమైందా? లేదు అలా కాకోకుండా ఇంకో రకంగా ఎట్లా అడుగుతాడంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఏ వాల్యూ ఇచ్చినాడు, నెక్స్ట్ బి వాల్యూ కూడా బి మ్యాట్రిక్ ఇచ్చింటాడు 1 2 3 5. ఎగ్జాంపుల్కి ఏమడుగుతాడంటే క్వశ్చన్ ట్రేస్ ఆఫ్ బి అడగచ్చు, లేదా ట్రేస్ ఆఫ్ A-B అడగచ్చు, లేదా ట్రేస్ ఆఫ్ A+B కూడా అడగచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ ఆఫ్ ఏ అడిగితే మనం ఇంతకుముందు ఏం రాస్తాం 9 రాస్తాం, అది క్లియర్. ట్రేస్ ఆఫ్ బి అడిగితే ఏం రాస్తాము 6 రాస్తాం. ఎందుకు 5 + 1 కాబట్టి 6 కాబట్టి మనం 6 రాస్తాం. ట్రేస్ ఆఫ్ A-B రాస్తాడు. A-B అంటే ఏమి, ఏలో నుంచి బిని తీసేసేయాలా, సబ్స్ట్రాక్ట్ చేయాలా, వచ్చిన దాని యొక్క ట్రేస్ వాల్యూ కనుక్కోవాలి. సో సబ్స్ట్రాక్ట్ చేద్దామా. 3 - 1 ఎంత 2, 4 - 2 ఎంత 2, తర్వాత 5 - 3 2, తర్వాత 6 - 5 1. ఇప్పుడు ట్రేస్ వాల్యూ చెప్పండి ఎంత వస్తుంది, ట్రేస్ 3నా, కాబట్టి ఆన్సర్ 3. సార్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మనం మైనస్ చేయాలంటే మైనస్ చేయకూడదు, ఈ రెండు ఫంక్షన్స్ని మైనస్ చేయాలా, వచ్చిన దాంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని యాడ్ చేసి మాత్రమే రాయాలి, అది ట్రేస్ వాల్యూస్. క్లియర్. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ A-B అడుగుతాడు. A+B అంటే మీనింగ్ ఏమి, వీటిని యాడ్ చేయడం. ఇప్పుడు టోటల్ ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉందా, జస్ట్ డయాగ్నల్స్ మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది కదా, అంటే దాని మీనింగ్ ఏమి, డయాగ్నల్స్ మాత్రం యాడ్ చేద్దాం. సో 3 + 1 ఎంత, 3 + 1 4 రాద్దాం. అదేవిధంగా 6 + 5 ఎంత 11 రాద్దాం. సో మనం యాడ్ చేసి వీళ్ళనే కదా, సో ఫైనల్ ఆన్సర్ ఎంత 15. అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ విధంగా మనకు అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో క్వశ్చన్. సరే నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రేస్ వాల్యూస్ పైన కమాండ్ వచ్చింది. సో A+B అడగచ్చు, A-B అడగచ్చు, ఏమడిగినా కూడా ట్రేస్ అంటే డయాగ్నల్స్ మనం యాడ్ చేసి రాయాలనేది మాత్రం మనకు గుర్తుండాలి. సో ట్రేస్ కంప్లీట్ అయిపోయింది, దీన్ని ఎరేజ్ చేద్దామా. సరే దీన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఒక్క నిమిషం ఉండండి, లేదంటే ఓకే ఒక్క నిమిషం ఇదంతా తీసేద్దాం. ఓకే డన్. మనకి ఇది టైం వేస్ట్ కాకుండా దీన్ని కాపీ చేసుకుందాం, సో దట్ మనకి ఈజీ అయిపోతుంది. ఓకే డన్. నెక్స్ట్ ఏముంది మనకు, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు అర్థమైంది కదా, ట్రేస్ వాల్యూ అర్థమైంది కదా, ఓకే డన్. సో నెక్స్ట్ మనకు ఏ ఇన్వర్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. సో ఏ ఇన్వర్స్ అంటే మనకు ఆల్రెడీ మనం రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లో చూసింటాం, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్. ఓకేనా. అడ్జాయింట్ అంటే ఏమి, మరి కో ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలా, దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలా, డివైడ్ బై డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ అంటే ఏంటి, డెట్ ని కనుక్కునేకి మనకు ఏముంది ఫార్ములా, AD - BC. ఏది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా 2 by 2 మ్యాట్రిక్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 by 3 మ్యాట్రిక్ ఉంది అనుకోండి, దాన్ని మనం లెంతీగా చేయాల్సి వస్తుంది. అది ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సరే ఒకసారి సాల్వ్ చేసి ట్రై చేద్దాం ఒక మ్యాట్రిక్ని. లేకపోతే వద్దులండి, ఆల్రెడీ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది కదా ఏ ఇన్వర్స్ పైన. సో ఇవి మనకి సింపుల్గా చెప్తాను. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2 by 2లో ఉందంటే ఇంకా AD - BC చేయొచ్చు. ఎగ్జాంపుల్కి 2 by 2 మ్యాట్రిక్ తీసుకున్నా 2 3 5 6 అని, దీని యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. సో AD ABCD అనుకుంటే AD 2 6 12 - 15. సో ఆన్సర్ ఏమొస్తుంది -3 అనేది ఆన్సర్. ఇది 2 by 2 కేసు తీసుకుంటే. అలా కాకుండా 3 by 3 కేసులో డెట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక, సో మనం ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం. 2 3 4 5 2 0 0 3 1 ఈ విధంగా ఇచ్చినాడు అనుకుందాం. సో మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని సో +2కి చేస్తున్నాం. సో +2కి ఒక పని చేద్దాం, ఇది మనకి కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ కాబట్టి 3 by 3లో ఫుల్ లెంత్ చేద్దాంలేండి. ఓకే, ఒక క్వశ్చన్ తీసుకొని ఫుల్ లెంత్ ప్రాబ్లం చేద్దాం 3 by 3 డెట్కి.
సో 3 2 1 0 1 3 2 4 1 ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాము. ఇప్పుడు మనం డెట్ చేద్దాం కంప్లీట్ ప్రాబ్లమ్ సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ మైనస్ ప్లస్ ఓకే ఈ విధంగా రాసుకున్న తర్వాత సో 3కి చేస్తాం మనం. సో 3 రాసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ అంటే ఈ కాలం రో వదిలేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏడి మైనస్ బీసీ కింద తీసుకుంటాం. ఏడి మైనస్ బీసీ. సో ఏడి 1 ఇంటూ 1 1 మైనస్ బీసీ 3 4 12 ఓకే. నెక్స్ట్ మైనస్ 2కి తీసుకున్నా. నెక్స్ట్ ఈ 2 తీసుకున్నప్పుడు ఈ కాలము ఈ రోని వదిలేసేలా. సో ఈ కాలం ఈ రో వదిలేస్తే 0 3 2 1 మిగిలింది. సో ఏడి 0 ఇంటూ 1 0 మైనస్ 3 2 6 మరి ప్లస్ 1కి చేస్తాను అంటే ఈ 1కి చేస్తాను. ఈ కాలం ఈ రో పోతే ఏడి 0 ఇంటూ 4 0 మైనస్ 2 ఇంటూ 1 2. సో 3 ఇంటూ మైనస్ 11 మైనస్ 2 ఇంటూ మైనస్ 6 ప్లస్ 1 ఇంటూ మైనస్ 2 ఓకే. సో మైనస్ 33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3 2 12 మైనస్ 2 క్లియరా. సో 33లో నుంచి 12 పోతే 21 21లో నుంచి 2 అంతేనా మైనస్ 21 సరే ఈ రెండు చేస్తే 35 అంతేలేండి ఓకే. ఇప్పుడు 33లో నుంచి 2 పోతే 31 వస్తుంది. 10 పోతే 21 వస్తుంది. 21 మైనస్ 2 21 23 మైనస్ 23 ఆన్సర్. క్లియర్. ఇది డెట్ వాల్యూ. సో 3/3లో డెట్ కనుక్కున్నాం. కానీ చాలా మంది స్టూడెంట్స్కి కొన్ని యూట్యూబ్లో మన క్లాసెస్ చూసినా కూడా సార్ దీన్ని మనం 302 214 131ని మరి రిపీట్ చేసి అంటే ఫస్ట్ కాలం రిపీట్ చేసి 302 214 ఈ విధంగా రాసుకొని మరి ఫస్ట్ రోని సెకండ్ రోని రిపీట్ చేసి ఈ విధంగా రాసుకుంటాం కదా ఆన్సర్ అని. ఇది దేనికి రాసుకుంటాము అంటే కనుక ఇది మనము కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేకి అంటే ఇది క్యాన్సిల్ చేసి ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ లాగా రాసుకునేది కోఫాక్టర్స్ కోసం. ఇక్కడ కాదు. కోఫాక్టర్స్ మనకి ఎక్కడ అవసరమవుతాయి? కోఫాక్టర్స్ ఎక్కడ అవసరమవుతాయి అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ మన ప్రీవియస్ ప్రాబ్లంలో అడ్జాయింట్ ఏ బై అంటే మనం అక్కడ నుంచే ఈ టాపిక్ వచ్చినాము డెట్ ఏ. సో ఇప్పుడు డెట్ ఏని మనం ఫైండ్ అవుట్ చేసినాము ఈ మెథడ్లో. ఇప్పుడు అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ డైరెక్ట్ రాదు మనకు. ఫస్ట్ కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్స్ వచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు అడ్జాయింట్ వస్తుంది. మరి కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికోసమే ఈ విధంగా రాసుకుంటాం. అంటే 1 2 కాలమ్స్ని రిపీట్ చేయాలా 1 2 రోస్ని రిపీట్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎలా రాసుకున్నామో 1 ఇంటూ 1 ఏడి మైనస్ బీసీ 1 మైనస్ 12 అంటే మైనస్ 11 1 మైనస్ 12 అంటే మైనస్ 11. సో మైనస్ 11 ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 4 మైనస్ 2 అంటే 2ని కింద రాయకూడదు. ఇది యాక్చువల్గా కాలం కదా మనం రో లాగా రాయాలి 2ని. నెక్స్ట్ 2 3 6 మైనస్ 1 అంటే 5 అర్థమైందా. నెక్స్ట్ మరి ఇక్కడ 3 2 6 మైనస్ 0 అంటే 6 తర్వాత 3 1 3 మైనస్ 2 అంటే 1 3 2 6 మైనస్ 0 అంటే 6 క్లియర్. నెక్స్ట్ 4 ఇంటూ 0 0 మైనస్ 2 అంటే మైనస్ 2 2 2 4 మైనస్ 12 అంటే 10 సో మైనస్ 10 వస్తుంది. 3 2 6 మైనస్ 2 అంటే 6 మైనస్ 0 6 క్లియర్ అర్థమైందా. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే మైనస్ ప్లస్ మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే జస్ట్ వాల్యూస్ని చేంజ్ చేయాలి. ఎక్కడెక్కడ చేంజ్ చేయాలంటే కనుక ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే దీని మీనింగ్ ఏమి ఈ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే సైన్ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ వస్తుంది మైనస్ వస్తుంది మైనస్ వస్తుంది ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. అర్థమైందా. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. దీన్ని రోని కాలం వైజ్గా రాసుకుంటే అప్పుడు మనకు వచ్చేది అడ్జాయింటే. అంటే ఏమి స్పేస్ లేదా ఇక్కడ రాద్దాం మనం. స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నో ప్రాబ్లం. సో ఇక్కడ రాసుకుందాం ఓకే. సో నేను మైనస్ 11 మైనస్ 2 5 మైనస్ 6 1 మైనస్ 6 మైనస్ 2 10 6 ఇప్పుడు దీని పేరు ఏం పేరు అడ్జాయింటే. ఇది దీని పేరు అడ్జాయింటే ఓకేనా. డెట్ ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు. సో డెట్ వాల్యూ 23 వచ్చింది కదా మైనస్ 23 ఓకే. సో అడ్జాయింటే అంటే ఇది డెట్ అంటే ఇది. సరే ఇది టోటల్గా ఏ ఇన్వర్స్ సంబంధించిన ప్రాబ్లం. ఏ ఇన్వర్స్ కోసం ఏదో మనం ఇక్కడ రావడం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏకి డైరెక్ట్గా అనుకోండి ఈ మెథడ్ వద్దు. అడ్జాయింట్ ఏ కావాలన్నప్పుడు మీరు కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి తర్వాత సైన్ని మార్చండి మార్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయండి వచ్చేది అడ్జాయింట్ ఏ ఓకేనా. మనకి ఏ ఇన్వర్స్ క్వశ్చన్ అడగడు. అడ్జాయింట్ వాల్యూస్ అడుగుతాడు కోఫాక్టర్స్ అడుగుతాడు డెట్ అడుగుతాడు. కాబట్టి మనకు డైరెక్ట్గా ఇన్వర్స్ అయితే రాదు. రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే ఇంకా ఇన్వర్స్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకు మైనర్ ఫ్యాక్టర్ ఆర్ మైనర్ ఎలిమెంట్ ఆర్ మైనర్ మ్యాట్రిక్ అంటాం. ఏ విధంగా అడగచ్చు మైనర్ అని వస్తుంది క్వశ్చన్. సో ఎగ్జాంపుల్కి 4 5 6 3 2 1 4 3 2 ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఫైన్ ద మైనర్ మ్యాట్రిక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్ అన్నాడు అనుకోండి. సో మైనర్ మ్యాట్రిక్ని కనుక్కోమంటే డిఫాల్ట్గా ఈ కాలంని రోని రిమూవ్ చేసి మిగిలిన 2 1 3 2ని రాయడం. దీన్ని మనం మైనర్ మ్యాట్రిక్ అంటాం.
అలా కాకుండా సేమ్ క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద మైనర్ మ్యాట్రిక్ ఆఫ్ 5 అన్నాడు అనుకోండి, 5 ఈ 5 అడిగినా అనుకోండి స్పెసిఫిక్గా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ కాలంని ఈ రోని తీసేసేయాలా. 5 యొక్క మైనర్ మ్యాట్రిక్ ఎంత అంటే 3 1 4 2. అర్థమైందా? ఈ కాలంని ఈ రోని తీసేసి రిమైనింగ్ వాటిని రాయాలి. దీన్ని మనం మైనర్ మ్యాట్రిక్స్ అంటాం, మైనర్ ఎలిమెంట్స్ అంటాం. క్లియర్? మైనర్ ఫ్యాక్టర్స్ అని కూడా అనొచ్చు. ఇది కూడా మనకు అర్థమైంది. తర్వాత కో ఫ్యాక్టర్స్ ఇంతకుముందు మనం చూసినాం కదా, ఏ ఇన్వర్స్లో కో ఫ్యాక్టర్స్ని చూసినాం. సో ఇది నేర్చుకోవాల్సిన పని లేదు. ఇంకేం మిగిలింది మనకు? ఏ ఇన్వర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్వర్స్ గురించి మనం చూద్దాం. సో ఏ ఇన్వర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాడు 2 3 4 1 ఫైండ్ ఏ స్క్వేర్ వాల్యూ అడుగుతాడు. సో దీన్ని మనం నీట్గా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. సో మనకి ఏం కావాలా? 4 వాల్యూస్ కావాలా. 1 2 3 4 ప్లేసెస్లో వాల్యూస్ కావాలా. సో ఫస్ట్ ప్లేస్ వాల్యూ కావాలంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దీన్ని స్క్వేర్ చేయండి, తర్వాత వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే ప్రొసీజర్ చెప్తా చూడండి. 2 స్క్వేర్ ఎంత? 4. తర్వాత వీటిని మల్టిప్లై చేయండి, 3 4 12 కదా, యాడ్ చేయండి ఫస్ట్ ప్లేస్ ఆన్సర్కి. అదే లాజిక్ లాస్ట్ ప్లేస్ కూడా, అంటే 1 స్క్వేర్ ఎంత? 1. సేమ్ 3 4 12. అర్థమైందా ఇంతవరకు? సరే, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కావాలనుకుంటే ఈ ప్లేస్ ఆన్సర్ వీటిని మల్టిప్లై చేయండి, వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 3 2 6 ప్లస్ 3 1 3. సేమ్ అదేవిధంగా ఈ ప్లేస్ కావాలంటే 4 2 8 ప్లస్ 4 1 4. అర్థమైందా? నెక్స్ట్ 16 9 12 13 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. క్లియర్ కదా? సో ఇవి చాలా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్. మనకి ఎందుకు ఇట్లా చేయాలా మనం ప్రాబ్లం అంటే కనుక, మనకి ఏ వాల్యూ ఇచ్చింటాడు, స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అంతా చేయాల్సిన పని లేదు. మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్లో మనము 4th ప్లేస్ని చెక్ చేసుకుంటే ఈ ప్లేస్ని మాత్రం ఈజీ కదా ఈ ప్లేస్ కనుక్కోవడం. ఎందుకు? ఇది స్క్వేర్ చేసి వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఈ ప్లేస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో సో ఏదో 1 2 కామన్గా ఉంటాయి. సో ఆ రెండింటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈ షార్ట్ కట్ ప్రకారంగా. ఇంకా కొన్నిసార్లు ఏమడుతాడు అంటే క్వశ్చన్ ఫైండ్ ద ఏ ప్లస్ బి ఆఫ్ స్క్వేర్ అడుగుతాడు. ఇక్కడ కూడా అంతే, మనం ఫస్ట్ ఏ ప్లస్ బిని యాడ్ చేస్తాము, తర్వాత దాన్ని ఈ షార్ట్ కట్లో స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. అర్థమైందా? ఏ వాల్యూ ఎలాగైతే ఇచ్చినాడో మ్యాట్రిక్ 2 కూడా బి కూడా అలాగే ఇస్తాడు. ఏ ప్లస్ బిని యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత స్క్వేర్ని ఈ షార్ట్ కట్ మెథడ్లో స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? ఓకే. సో స్క్వేర్స్ దానిపైన కూడా మనకి ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ప్రీవియస్ కూడా నంబర్ ఆఫ్ డిస్కస్ చేసాం, ఇంకొకసారి రిమైండ్ చేద్దామని ఇక్కడైతే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏ ప్లస్ బి అంటారా? ఏ ప్లస్ బి అంటే మనకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా మనం చూసినాము, జస్ట్ యాడ్ చేయడం అంతే. సో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, లేదా డెట్ ఏ అడగడము, లేదా ఏ ప్లస్ బి డెట్ ఏ అడగడం, ఇవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్ పైన క్వశ్చన్ అడగచ్చు. సింగులర్ మ్యాట్రిక్ పైన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4x 5 2 ఏ ఈజ్ ఈక్వల్ ఇలాగిచ్చి ఏ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అడుగుతాడు. అసలు సింగులర్ మ్యాట్రిక్ అంటే ఏంది? డెట్ ఈజ్ ఈక్వల్ 0 అని కదా మీనింగ్ మనం నేర్చుకుంది. సో డెట్ ఫార్ములా ఏమి? ఏడి మైనస్ బీసీ. ఏడి 4 2 8 మైనస్ బీసీ 5 into x 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. సో మనం 5x ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 8 ఈజ్ ఈక్వల్ టు 5x, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 8/5. అర్థమైందా? సో సింగులర్ మ్యాట్రిక్ అని చెప్తాడు మన క్వశ్చన్లో. దాని మీనింగ్ ఏమంటే డెట్ వాల్యూ 0 వస్తుందని. సో డెట్ అంటే ఫార్ములా ఏడి మైనస్ బీసీ కాబట్టి మనం దీన్ని ప్రూవ్ చేసుకొని ఏదైతే అన్నోన్ వాల్యూ ఉందో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎక్స్ అని ఇవ్వచ్చు, లేదా ఏ అని ఇవ్వచ్చు, వై అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు ప్రాబ్లం. సో దీని బేస్ పైన మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్గా కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇలా సాల్వ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్కి ఇలా తీసుకుంటే ఫైండ్ ఏ స్క్వేర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనం 4th ప్లేస్ను 3rd ప్లేస్ను ఏదో దాన్ని మనం చూస్ చేసుకుంటే, అంటే డిఫరెంట్గా ఉన్నది 33 33 33 16 ఉంది. సో ఇవి 3 సేమ్ ఉన్నాయి, దాన్ని మనం టైం వేస్ట్ చేయకూడదు. మనం నెక్స్ట్ అంటే రిమైనింగ్ ప్లేస్ని మనం ప్రిఫర్ చేయాలి. ఎగ్జాంపుల్ 3rd కానీ 2nd కానీ 1st కానీ అలా ప్రిఫర్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. దేని బేస్ పైన? మనం ఒకసారి ఫస్ట్ 4th ప్లేస్ చూద్దాం. 33 33 33. అర్థమైందా? 3 చోట్ల ఉంది, మనం టైం వేస్ట్ చేయకూడదు. అంటే అది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్లో. అంటే మనం ప్రాబ్లం చేస్తే ఈ 3 ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లేస్ పైన ఫోకస్ చేయొద్దండి. ఫస్ట్ ప్లేస్ చేయండి. ఎందుకు ఫస్ట్ ప్లేస్? ఏ స్క్వేర్ ఇంటూ ఈట్ మల్టిప్లై చేయడం, అంటే 3 స్క్వేర్ ఇంటూ 4 2 8ని యాడ్ చేయడం. అర్థమైందా? సో ఆ విధంగా మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు ఈ సెట్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతాడు? ఏ ప్లస్ బి. ఇది కొంచెం లెంత్, ఆల్రెడీ మనం మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ క్లాసెస్, ఒకసారి చూడండి మీరు. లేదన్నా కూడా నేను నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.